ట్రైబల్ ఏరియాస్ మోస్ట్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ సంబంధించి అక్కడ నిన్న ఇవాళ కార్యక్రమం ఉండగా నాకు పొద్దున్నే ఒక 6 ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నా రెండో కొడుకు శంకర్ సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు. సమ్మర్ క్యాంప్కి వెళ్తే అక్కడ నా వైఫ్ కి ఫోన్ వచ్చింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది, క్యాంప్స్ గురించి వెళ్ళి చూస్తే చాలా నేను చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియదు. వెంటనే నేను ఎలా జరిగింది నాటి ఎలా ఉన్నారు కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశాను, బ్రోంకోస్కోపీ పెడతాను. వెరీ ట్రాజిక్ న్యూస్. తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్స్ మొత్తం 3rd degree బర్న్స్ అని చేయి మీద కాలు మీద లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల ద్వారా మనసులో ఉంది. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తున్నారు. వాళ్ళు కూడా చనిపోయింది. చాలా చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్ సంబంధించిన దురదృష్టకరమైన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసిన మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా తెలియజేస్తాను. అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అమిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రఘురామకృష్ణదాస్ గారికి, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ కేటీఆర్ గారు, అలాగే మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలు హరీష్ రావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా పోటీ నటులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రత్యేకించి ధన్యవాదాలు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు నా పెద్ద కొడుకు అఖిల పుట్టినరోజు. అదే రోజు నాకు రెండో కొడుకు ఏదైనా జరగడం అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది. బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు, నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ మేబీ ఈరోజు నైట్లో నేను వెళ్ళి ఒకసారి అలాగే ఇండియన్ హై కమిషన్ గారితో మాట్లాడాలి, కూడా పంపించి ఏం జరిగింది అవసరమైన సహాయ సహకారాలు చేస్తామని చెప్పి సో మర్చిపోతే మీ అందరికీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.